హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై అగ్రికల్చర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. పల్లెటూరులో ఈ పచ్చని వ్యవసాయం చేసుకుంటూ మీరైతే చూస్తున్నారు కదా. ఏంటి అప్పుడే పొలం నాటు పెట్టే టైం వచ్చిందా, దున్నుతున్నారు అని అనుకుంటున్నారా? లేదండి, పొలం నాటు పెట్టాము, హార్వెస్టింగ్ అయిపోయింది, ఒడ్లు కాంట అయిపోయాయి, గడ్డి కూడా చుట్టించడం అయిపోయింది. కానీ మేము ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాం కదా, దానికోసం గడ్డి సీడ్స్ అయితే చల్లాలన్న ఉద్దేశంతో మడికైతే 4 days బ్యాక్ వాటర్ అనేది వేయటం జరిగింది. అది ఆరిపోతుందని చెప్పేసి మేము ట్రాక్టర్ తీసుకొని వచ్చాము. ఈ విధంగా దున్నటం అయితే చేస్తున్నాడు మా హస్బెండ్. ఇది వచ్చేసి ఒక 10 గుంటలకి పైనే ఉంటుందండి మడి. దున్నటం అయితే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో గడ్డి సీడ్స్ చల్లాలనుకుంటున్నాము. అవి ఏ కంపెనీ సీడ్స్, ఏం సీడ్స్ అనేది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు తప్పకుండా తెలుస్తుంది. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఫార్మింగ్ చేయాలనుకున్న వారికి కూడా కొంచెం అర్థమయ్యే విధంగా ఈ బ్లాగ్లో నేను చెప్పడం అయితే జరిగింది. చూడొచ్చు మీరైతే. మా హస్బెండ్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా పొలాన్ని అయితే దున్నటం అయితే జరిగింది. అంటే సాల్ అయితే పెడుతున్నాడు. సాల్ పెట్టి సీడ్స్ అనేది చల్లేసి తర్వాత ఇరువాలు పెట్టాలన్నట్టుగా దున్నటం అయితే జరుగుతుంది. నేను కూడా ట్రాక్టర్ కొద్దిసేపు దున్నటం అయితే జరిగిందండి. చూడొచ్చు మీరైతే. దున్నటం అంటే దున్నటం కాదు, కొంచెం నడిపించాలనిపించింది. నేను తోలుతా అని మా హస్బెండ్ అడిగితే సరే తోలు, ఈజీగానే ఉంటుందని చెప్పేసి నాకు కూడా కొంచెంసేపు ఆయన ట్రాక్టర్ అయితే నేర్పించడం జరిగింది. ఈ వ్లాగ్లోనే ఉన్నది, అది కూడా తప్పకుండా వాచ్ చేయండి. నేను ట్రాక్టర్ నడిపే విధానం ఎలా ఉందో, మీకు నచ్చిందో నచ్చలేదో కూడా నాకైతే కామెంట్ చేయండి. చూడొచ్చు ఈ విధంగా మా హస్బెండ్ అయితే చాలా లోతుగా నాగళ్ళు అనేవి దింపుతూ దున్నటం అయితే జరుగుతున్నది. ఎందుకంటే గడ్డి సీడ్స్ కదా, వేరు బాగా వెళ్ళాలని చెప్పేసి. చూడొచ్చు మీరైతే. నేనైతే ట్రాక్టర్ ఎక్కుతున్నాను, తోలుతా అని మా హస్బెండ్ అడగడంతో ఆయన సరే నడిపించు అని చెప్పేసి అన్నారు. నేనైతే కొంచెం భయంగానే తోలటం అయితే జరుగుతుంది. నాకైతే పెళ్లి కాక ముందుకు సైకిల్ కూడా తొక్కటం రాదండి. తర్వాత వచ్చేసి పెళ్ళయ్యాక మా హస్బెండ్ ఎక్సెల్ తోలటం నేర్పించారు. తర్వాత మేము ఈ మధ్యనే ట్రాక్టర్ అయితే తెచ్చాం కదా, నేను కూడా దున్ని చూస్తాను అని అంటే సరే దున్నటం కాదు, ఫస్ట్ తోలటం నేర్చుకో, తర్వాత దున్నటం సంగతి అని చెప్పేసి అంటే నేనైతే ఈ విధంగా ట్రాక్టర్ స్టార్ట్ చేసి స్లోగా నడపటం అయితే చూస్తున్నారు కదా. ఈ విధంగా నడుపుతున్నాను. కొంచెం టెన్షన్, భయం అనిపించింది. కానీ ఒకసారి దాన్ని స్టార్ట్ చేసి తోలుతుంటే మాత్రం టెన్షన్ ఏమీ లేదండి. చాలా హ్యాపీగా అనిపించింది, ఈజీగా అనిపించింది. బండి స్టార్ట్ చేశాక ఒకవైపు బ్రేక్ మీద, ఒకవైపు క్లచ్ మీద కాలైతే పెట్టి నేనైతే బండి తోలడం అయితే చూస్తున్నారు కదా. చాలా స్లోగా అయితే నడుపుతున్నాను. కానీ ఏం పర్వాలేదండి, చాలా బాగానే అనిపిస్తుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని అయితే అనిపిస్తుంది. మీరైతే చూస్తున్నారు కదా, నేనైతే టెన్షన్ లేకుండానే హ్యాపీగా బండి అయితే నడుపుతున్నాను. అసలు చెప్పాలంటే నాకు ట్రాక్టర్ ఎక్కి కూర్చోవాలన్నా కూడా చాలా భయం అనిపిస్తుంది. కానీ ఈరోజు నేనైతే ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం అయితే చాలా ఆశ్చర్యంగా, హ్యాపీగా, అద్భుతంగా అనిపించింది. ఏదైనా మనది కొత్తది నేర్చుకుంటే దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, చాలా చెప్పలేనంత హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మందితో చెప్పుకోవాలనిపిస్తుంది. అందుకే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే హాయ్ కూడా చెప్తున్నాను. తెలియని దాని గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగానైతే వస్తుంది. మేమైతే గడ్డి సీడ్స్ అని చెప్పాను కదా, చూడొచ్చు మీరైతే. జీవైటీ సీడ్స్ అండి, లాల్ గోహుడా సీడ్స్ అండి. ఇవి వచ్చేసి చాలా మంచి సీడ్స్ అని అయితే చెప్తున్నారు. హైబ్రిడ్ సీడ్స్ అండ్ షుగర్ గడ్డి సీడ్స్ అట అండి. ఇవి వచ్చేసి షుగర్ గ్రాస్ గడ్డి అట. చాలా బాగుంటుందట గడ్డి అయితే. 5 kgs ప్యాకెట్ అయితే మాకు 500కి అయితే రావడం జరిగింది. నేను ఎప్పుడు సీడ్స్ తీసుకునే షాప్ అని చెప్పాను కదా, సూర్యాపేట జిల్లా, సూర్యాపేటలోనే సూర్య అగ్రోస్ అండి, కూరగాయల మార్కెట్లో ఉంటుంది ఈ షాప్ వచ్చేసి. అక్కడే మేమైతే సీడ్స్ తీసుకుంటాం. తప్పితే తర్వాత హెచ్వైడీలో సీడ్స్ అయితే తీసుకుంటాము. ఈ సీడ్స్ అయితే చాలా మంచివని చెప్పారు. మేము ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ సీడ్స్ అయితే ఒక 5 kgs అయితే ఫస్ట్ అయితే తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఎలా వస్తుందో ఏంటో తెలియదు కదా, అందుకనే ఎక్కువ తీసుకోకుండా కొంచెం ఒక 5 kgs వరకు అయితే తీసుకున్నాము. ఒక 10 గుంటలకు పైనే ఉంటుందండి. ఈ మడి అయితే దున్నటం జరిగిందిగా. ఈ మడిలో అయితే నేనైతే చల్లటానికి అని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. సీడ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, చాలా క్వాలిటీగా ఉన్నాయి. హైబ్రిడ్ సీడ్స్ అండి, షుగర్ గ్రాస్ సీడ్స్ అట. ఇవి వచ్చేసి కంపెనీ కూడా మంచిదే అని చెప్పారు. సీడ్స్ అయితే చూడటానికైతే క్వాలిటీ బాగానే ఉంది. కానీ మనకు మొక్క మొలిసి ఏ విధంగా వస్తుందో తర్వాత కూడా నేనైతే మన ఛానల్లో వ్లాగ్స్ అనేవి చేస్తాను, పెడతాను. తప్పకుండా వాచ్ చేయండి. ఇప్పుడైతే ఈ సీడ్స్ అయితే చల్లుదాం. ఈ విధంగా నేనైతే సీడ్స్ అయితే చల్లటం అయితే స్టార్ట్ చేశాను. మొత్తం 10 గుంటలకు పైనే ఉంటుంది ఈ మడిలో. ఈ ఒక 5 kg సీడ్స్ అయితే చల్లటం జరిగింది. కానీ ఎలా మొలుస్తాయో ఏమో చూద్దాం. ఫార్మింగ్ కోసం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. నా ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.